అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు యుఎస్ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కీలక స్పష్టతనిచ్చింది. వారం రోజుల క్రితం ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనలతో తీవ్ర ఆందోళనలో ఉన్న H-1B వీసాదారులు, విద్యార్థులకు ఈ తాజా వివరణతో గండం తప్పినట్లయింది. అసలు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఏం చెప్పింది? గ్రీన్ కార్డ్ నిబంధనలపై అయోమయానికి ఎలా తెరదించింది? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిత్యం సంచలనంగా మారుతున్నాయి. వారం రోజుల క్రితం గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు తమ ప్రక్రియ ముగిసే వరకు సొంత దేశాలకు వెళ్లాలంటూ వచ్చిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. అయితే దీనిపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా కీలక వివరణిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులందరూ ఖచ్చితంగా అమెరికా వదిలి వెళ్లాలనేది తమ ఉద్దేశం కాదని DHS ప్రతినిధి స్పష్టం చేశారు. అధికారులు తమకున్న విచక్షణాధికారాలను కేస్ బై కేస్ ఆధారంగా ఉపయోగించుకోవచ్చని గుర్తు చేయడానికి మాత్రమే ఆ గైడ్ లైన్స్ ఇచ్చామని పేర్కొన్నారు. అంతేకాని అందరినీ దేశం దాటించడం ఈ పాలసీ లక్ష్యం కాదని తేల్చి చెప్పారు. మే 21న యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిధి జాక్ కేలర్ ఇచ్చిన ప్రకటనతో ఈ గందరగోళం మొదలైంది. గ్రీన్ కార్డు కావాలనుకునే విదేశీయులు తమ సొంత దేశాల నుంచే దరఖాస్తు చేసుకోవాలని, అమెరికాలో ఉండటానికి వీల్లేదని ఆయన పేర్కొనడంతో లక్షలాది మంది H-1B వీసాదారులు, F-1 స్టూడెంట్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తాజా వివరణ ప్రకారం అమెరికా ఆర్థిక రంగానికి ప్రయోజనం చేకూర్చే వారికి, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా H-1B వీసాదారులకు డ్యూయల్ ఇంటెంట్ అర్హత ఉండటం వల్ల వారు అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డు ప్రక్రియను కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వివరణతో భారతీయ IT నిపుణులకు పెద్ద ఊరట లభించినట్లయింది.